నమస్కారం మేడం, మీ పేరు? నా పేరు ఎస్కే రిజ్వా. ఇప్పుడు ఇక్కడ జనవాణి కార్యక్రమంలో అర్జీ పెట్టడానికి వచ్చారు. ఏంటండి మీ సమస్య? మా వారికి ఇంక్రిమెంట్లు పోయినాయి అండి 20 years కిందట. అది 2 years తిరిగి అవి రాలేదు సార్. కనీసం ఇప్పుడన్నా ఈ హయాంలన్నా వస్తాయేమోనని చెప్పి ఆశతో పవన్ కళ్యాణ్ గారిని కలవడం, మా బాధలో ఆయనతో చెప్పుకుందామని చెప్పి ఇక్కడ దాకా వచ్చాం సార్, మచిలీపట్నం నుంచి. ఇక్కడ అర్జీ పెట్టారని సమస్య గురించి చెప్పారా? అర్జీ పెట్టాం సార్, చాలా మంచిగా స్పందించారు సార్. చేస్తాం అన్నారు, మా పరిష్కారం చేస్తాం అన్నారు. మరి చూడాలి సార్. మరి ఇప్పుడు సమస్య సాల్వ్ అయిన తర్వాత మరి మీకు ఎలా తెలుస్తుంది మా పరిష్కారం జరిగిందని? పరిష్కారం జరిగిందంటే మరి మీరు వచ్చి ఏమన్నా మీ డీటెయిల్స్ తీసుకున్నారని? తీసుకున్నారు సార్. ఓకే, తీసుకున్నారు. అది ఇప్పుడు మీకు అయితే కొంచెం డబ్బులు అయితే మీకు పెండింగ్ ఉన్నాయి రావాల్సి. అంటే పనిష్మెంట్లు అవి తీసేసి నాకు ఓకే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఆయనకి ఇంక్రిమెంట్లు పోయి మాకు పిల్లల్ని చదివించుకుంటానికి కానీ కనీసం ఉండటానికి ఒక స్థలం కూడా, ఇల్లు కూడా లేదు సార్ మాకు. ఎంత పోలీస్ అంటే మామూలుగా అసలు ఏంటంటే ఎండనక వాననక భార్య పిల్లల్ని వదిలేసి జాబ్ చేస్తారు వాళ్ళు. అట్లాంటిది మాకే లేదంటే ఈరోజు చాలా బాధగా ఉంది అసలు. కనీసం మన ఈ ప్రభుత్వం హయాంలన్నా మాకు న్యాయం జరుగుద్దామని మేము ఆశించి ఇంత దూరం వచ్చాను. ఆయనకి హెల్త్ బాగుంటలేదు, కాళ్ళు పడిపోయి జీబీ సిండ్రోమ్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం సార్ మేము. నాకు ఈ పరిష్కారం చేస్తే నేను రుణపడి ఉంటాం సార్ ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా. మరి ఇక్కడ జనవాణి కార్యక్రమంలో మీ సమస్య చెప్పారు కదా, సమస్య పరిష్కారం అవుద్ది అనుకుంటున్నారా? అవుద్ది అనుకునే వచ్చాను సార్. మరి పవన్ అన్న మరి నాకు ఏదన్నా న్యాయం చేస్తారేమోనని ఇంత దూరం వచ్చాను ఆయన తీసుకుని. యాక్చువల్ గా కారు కట్టించుకునే స్తోమత కూడా మాకు లేదు. 3-4 వేలు పెట్టి కారు కట్టించుకుని, ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కారు కట్టించుకుని తీసుకొచ్చుకున్నాను సార్. నాకు న్యాయం చేస్తారనే, జరుగుద్దనే నమ్మకంతో ఇంత దూరం వచ్చాను నేను. ఓకేనండి.